హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం మిత్రమా. అదేవిధంగా టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా. అదేవిధంగా మన యొక్క యాప్లో ప్లే స్టోర్లో మన యాప్ ఉంది, జాఫర్ ఎడ్యుకేషన్ యాప్. ఈ యొక్క యాప్లో అన్ని రకాల టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్ యాప్లో అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరూ మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరూ 5 స్టార్ రేటింగ్ని ఇవ్వండి. 5 స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క రివ్యూని కూడా రాసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లను అప్లోడ్ చేస్తున్నాను డైలీ కొన్ని. సో నిన్న 6th క్లాస్ సైన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలన్నిటికి సంబంధించిన నోట్స్ మన యాప్లో ఉంది, దాంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా పీడిఎఫ్ నోట్స్ కూడా మీకు 2-3 డేస్లో అన్ని యాప్లో అప్లోడ్ అయిపోతాయి. సో ఇక్కడ వాట్సాప్లో నెంబర్ ఆఫ్ పీడిఎఫ్ కావడం వల్ల స్టోరేజ్ ఎక్కువ అవుతుంది, చాలామందికి ఇబ్బంది కూడా అవుతుందనే ఉద్దేశంతో అన్ని వాట్సాప్లో ఉన్నటువంటి అన్ని రకాల నోట్స్లు ఇన్రోల్ షేర్ చేసినటువంటి అన్ని నోట్స్, మనం రాసినటువంటి హ్యాండ్ నోట్స్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, అవన్నీ మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో ఉంటాయి. పీడిఎఫ్ అండ్ మెటీరియల్స్ అనే ఉంటుంది. దాంట్లో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ అండ్ మెటీరియల్స్ ఆప్షన్ అక్కడ కనిపిస్తుంది ఐకాన్ మీకు. దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు మెటీరియల్స్ అనేటివి కనిపించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా యాప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, తప్పకుండా అక్కడ నుంచి మనకు యాప్ లింక్ ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ నోట్స్లను ఫ్రీగా మీరు పొందవచ్చు. రెండో విషయం, ఇక్కడ మిగతా డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వాట్సాప్ గ్రూప్లో కావచ్చు, అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో పీడిఎఫ్ నోట్స్లను కూడా పెట్టుతున్నాము. సో అదే డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ వాట్సాప్ గ్రూప్లో ఉంటాయి, మిగతా అప్డేట్స్ అన్ని వాట్సాప్ గ్రూప్లో ఉంటాయి. కాబట్టి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని గమనించే ప్రయత్నం. ఇక నెక్స్ట్ December 5th మన యూట్యూబ్ ఛానల్ అయితే 1 year కంప్లీట్ అయితే చేసుకుంది. 1 year యానివర్సరీ సందర్భంగా నిన్న మీకు మెసేజ్ చేయడం జరిగింది వాట్సాప్ గ్రూప్లలో. సో నిన్న మనకు దాదాపుగా 44,000 అయితే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో మీ యొక్క సపోర్ట్ తోటి, మీ యొక్క అందరూ సపోర్ట్ అందించడం ద్వారా తక్కువ సమయంలోనే 1 year లోపే దాదాపుగా 1 year లోపు మనం 44,000 సబ్స్క్రైబర్స్ని, అదేవిధంగా చాలామందికి మన యొక్క పీడిఎఫ్ నోట్స్ కావచ్చు, మన యొక్క క్లాసెస్, రివిజన్ క్లాసెస్ కావచ్చు అందించడం జరిగింది. చాలామందికి డిఎస్సి 2024లో మన ఛానల్ ఫాలోవర్స్కి చాలామందికి ఉద్యోగాలు కూడా రావడం జరిగింది, మీ అందరు చూసే ఉంటారు. సో జాఫర్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పటికీ సపోర్ట్గా ఉంటుంది. టెట్ అండ్ డిఎస్సి మిత్రులకు మీరు ఎప్పుడు కూడా జాఫర్ ఎడ్యుకేషన్ మీకు జాబ్ వచ్చే వరకు ఫ్రీగానే అందిస్తామని చెప్తున్నాము. మెటీరియల్కి సంబంధించి, రివిజన్ క్లాస్కి సంబంధించి ఓన్లీ టెస్ట్కి మాత్రమే ఇక్కడ మనీ పే చేయాల్సి ఉంటుంది. టెస్ట్కి కూడా మనీ తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే, అక్కడ నేను ఒక్కనే వర్క్ చేయట్లేదు, చాలామంది వర్క్ చేస్తున్నాం కాబట్టి సో అందులో భాగంగా కొంత అమౌంట్ని అక్కడ పెట్టడం జరిగింది. అది కూడా లో కాస్ట్ అమౌంట్ని మాత్రమే పెట్టడం జరిగింది. ఓన్లీ 199 రూపీస్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. సో అది 199 రూపీస్ చాలా లో కాస్ట్. మన అందరూ మిగతా వాళ్ళు చాలా చాలా ఎక్కువ తీసుకున్నారు. అది కూడా ఆ క్వశ్చన్ పేపర్ కూడా అంత క్వాలిటీగా లేదు. మేము తయారు చేసిన ఎగ్జామ్ చూడండి, క్వాలిటీగా ఉంటుంది, లో కాస్ట్లో మీకు రివిజన్ కూడా అవుతుంది. సో మొత్తానికైతే యూట్యూబ్ 1 year కంప్లీట్ చేసుకున్న భాగంగా నేనైతే మనస్ఫూర్తిగా జాఫర్ ఎడ్యుకేషన్ టీం మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా. ఇక నెక్స్ట్ ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే, షెడ్యూల్ ప్రకారమే అన్ని ఎగ్జామ్స్ జరుగుతాయి, బూర వెంకటేశంను సన్మానించిన గవర్నర్. ఇక్కడ చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి ఎన్ని అయితే వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని మనకు టీజీపీఎస్సీ చైర్మన్ గారు అయితే నిన్న చెప్పడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే, మీరు ఉద్యోగాలు ఇస్తామంటే మెసేజ్ చేయండి, డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా సంప్రదిస్తే నమ్మొద్దని అభ్యర్థులు టీజీపీఎస్సీ సెక్రటరీ నేమి నికోలస్ స్పష్టం చేశారు. అలాంటి వారిని గుర్తించి వెంటనే కమిషన్ విజిలెన్స్ మొబైల్ నెంబర్ను కూడా వారిని ఇచ్చారు. 9966700339కు మెసేజ్ చేయాలని చెప్పారు. లేదంటే సాక్ష్యాధారాలతో మన విజిలెన్స్ @tspsc.gov.in మెయిల్ చేయాలని చెప్పారు. తద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు న్యాయం చేయాలని
నిరుద్యోగ అభ్యర్థులు న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను 3.5 ఏళ్ల సర్వీస్ని వదులుకొని టీజీపీఎస్సీ చైర్మన్గా వచ్చినట్టు వెంకటేశం వెల్లడించారు. టీజీపీఎస్సీపై మరింత నమ్మకం కలిగించేలా పనిచేస్తానని చెప్పారు. ఎవరైనా టీజీపీఎస్సీలోనూ తెలుసు ఉద్యోగం ఇప్పిస్తామంటే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇది టీజీపీఎస్సీకి చైర్మన్ గారు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అన్ని ఉద్యోగాలు మన షెడ్యూల్ ప్రకారం జాబ్ క్యాలెండర్ ఉన్న దాని ప్రకారం నోటిఫికేషన్స్ ఇస్తాము అని అతను చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే టీచర్ల కొరత తీర్చేలా పాఠశాల భవనాలు ఎంత గొప్పగా ఉన్నా విద్యార్థులు ఎన్ని లక్షల మంది ఉన్నా తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ విషయాన్ని పరిగణలో తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించి మరో డిఎస్సిని వచ్చే ఏడాదిలో వేసేందుకు కసరత్తు చేస్తుంది. జాబ్ క్యాలెండర్లో ప్రకటించినట్లుగా ఫిబ్రవరిలో దాదాపు 5,000 పోస్టులతో నోటిఫికేషన్ వేసి ఏప్రిల్లో పరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది. రైట్, ఇక్కడ 5,000 పోస్టులతోటి మాత్రమే నోటిఫికేషన్ అయ్యేందుకు కసరత్తు చేస్తున్నట్టు ఈ యొక్క పేపర్లో వెలుగు పేపర్లో రావడం అనేది జరుగుతుంది. రైట్, 5,000 పోస్టులతోటి నోటిఫికేషన్ వేసినట్లయితే చాలా డిస్టిక్లలో పోస్టులు అనేవి చాలా తక్కువ ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు ఇంకా తక్కువ ఉంటాయి. కాబట్టి సో ప్రభుత్వము ఏదైతే 5,000 కాకుండా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి వచ్చే సంవత్సరం నాటికి ఉన్నటువంటి అన్ని వేకెన్సీని తీసుకొని దాదాపుగా ఒక 15,000 తోటి నోటిఫికేషన్ మెగా డిఎస్సిని వేసినట్లయితే సో ఫిబ్రవరిలో వేస్తున్నారు. ఒక 1 మంత్ లేట్ వచ్చేసి కూడా మార్చిలో నోటిఫికేషన్ వేసిన దాదాపుగా 15,000 తోటి మెగా డిఎస్సిని వేయాలని డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో తప్పకుండా వేకెన్సీస్ కూడా ఉన్నాయి, రిటైర్మెంట్స్ కూడా అవుతున్నాయి. కాబట్టి మినిమం ఒక 15,000 తోటి నోటిఫికేషన్ వేసినట్లయితే అందరి నిరుద్యోగులు న్యాయం జరుగుతుంది, ఇటు విద్యార్థులకు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందుతుంది. అదే విద్యాశాఖకు అన్ని తనే పాఠశాల విద్యాశాఖపై రేవంత్ ఫోకస్ 10 ఏళ్ల పాలన మినీ డిఎస్సి, ప్రజాపాలన 10 నెలల్లో మెగా డిఎస్సి వేశారనేది ఈ సారాంశం ఉంది. మొత్తం దాంట్లోనే మనకు అవసరం ఉంది, మనం చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2 తర్వాతే గ్రూప్ 3 ఫలితాలు. పోస్టుల భర్తీలో అవరోహణ క్రమం పాటించాలని టీజీపీఎస్సీ నిర్ణయం బ్యాక్లాగ్కు నివారించడమే లక్ష్యం. రైట్, ఇక్కడ రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షల ఫలితాల విడుదల పోస్టుల భర్తీ ప్రక్రియలో అవరోహణ క్రమం పాటించాలని టీజీపీఎస్సీ బోర్డు నిర్ణయించినట్టు తెలిసింది. ఇదే అవరోహణ క్రమం గురుకుల రిక్రూట్మెంట్లో కూడా పాటిస్తే చాలామంది మిత్రులకు ఉద్యోగాలు వస్తుండే 1:2లో ఉన్న వారికి, కానీ వారు ఇష్టమంటూ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది అప్పట్లో. నెక్స్ట్ గ్రూప్ 1 పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరగగా గ్రూప్ 3 పరీక్షలు నవంబర్ 17, 18 తేదీలో పూర్తయ్యాయి. గ్రూప్ 2 పరీక్షలు కూడా ఇంకా జరగలేదు. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఫలితాల విడుదల, పోస్టుల భర్తీ ప్రక్రియను మాత్రం అవరోహణ ప్రక్రియను భర్తీ ప్రక్రియ మాత్రం ఈ వరుసలో కాకుండా అవరోహణ క్రమంలో చేపట్టాలని కమిషన్ భావిస్తుంది. అంటే తొలుత గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేసి పోస్టులు భర్తీ చేస్తారు, తర్వాత గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేసి పోస్టులు భర్తీ చేస్తారు, ఆ తర్వాత గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రిలింగ్విష్మెంట్ విధానం అమల్లో లేనందున మెరిట్ ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు అవకాశాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అమలు చేయాలని అనుకుంటుంది. ఉన్నత కేటగిరీ పోస్టుల తర్వాత కింది కేటగిరీ పోస్టులు భర్తీ చేయాలని అయితే కమిషన్ అయితే భావిస్తుంది. ఫిబ్రవరిలో అయితే గ్రూప్ 1 ఫలితాలు అయితే రాబోతున్నాయి. సో మూల్యాంకన ప్రక్రియను ఇంకా వేగవంతం చేశారు. గ్రూప్ 2 ఫలితాలు ప్రకటించి పోస్టులు భర్తీ చేపట్టిన అనంతరం గ్రూప్ 3 ఫలితాలు అనేటివి రావడం అనేది జరుగుతుంది. ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక నంబర్ని కూడా వారి విజిలెన్స్ నంబర్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా మోసం చేస్తే జాబ్ ఇస్తామని డబ్బులు ఇస్తే జాబ్ ఇస్తామనే ఎవరైనా మాటలంటే తప్పకుండా వారికి కాల్ చేయాలని నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. టీజీపీఎస్సీ వారికి కంప్లైంట్ చేయవచ్చు. రైట్ మిత్రమా, ఇది మనకు ప్రధాన దినపత్రికలో వచ్చినట్టు అప్డేట్స్. మీరైతే తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ని తప్పకుండా ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ మెటీరియల్ నోట్స్ అనే దాంట్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది. సో దాంట్లో కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, యాప్ లింక్ ఉంటుంది, రెండు ఉంటాయి. సో దాంట్లో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.